హాయ్ అండి, ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ ఎలా ఫ్రంట్ భాగం ఎలా కట్ చేయాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. కొంతమంది అప్రాక్సిమేట్గా ఇలాగ అని చేసి మధ్యలో ఉన్న స్పేస్ తీసి దాన్ని కలిపేద్దాం అనుకుంటారు. అది రాంగ్ వే అండి. అలాగ మీరు ఫాలో అవ్వద్దు. మనకి ఏంటంటే కట్ చేసిన ఫ్రంట్ భాగము ఎలా కట్ చేస్తున్నాము ఏంటి అనేది కూడాను మన పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. సో మనం ఏంటంటే ఫస్ట్ వెనుక భాగం తీసుకున్నాం కదండి. వెనుక భాగాన్ని కంపేర్ చేసుకొని ఫస్ట్ లైను ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత కింద భాగం కూడాను ఫ్రంట్ బ్యాక్ మించి ఫ్రంట్ ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలండి. అలానే పైన షోల్డర్ వైపు కూడా ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకోవాలండి. ఆర్మోల్ వైపు ఉంది కదండి, అలా బ్యాక్ని కంపేర్ చేసుకొని ఫ్రంట్ని మార్కు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సో ఇది బ్యాక్ పార్ట్ని మనము ఇలా పక్కన పెట్టేద్దాం. ఫ్రంట్ నెక్ 7.5 అండి. 7.5కి మనం ఇలా మార్క్ వేసుకొని ఇలా డ్రా చేసుకుందామండి. డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ అప్పర్ చెస్ట్ 39, మిడిల్ చెస్ట్ 41, నడుము భాగము 33. సో వీటిల్లే మనము కంపేర్ చేసుకుందాం. ఎలా అండి ఏంటనేది ఎలా మార్క్ వేయాలి, ఎలా కట్ చేయాలి అనేది మీకు క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు 39ని 4వ భాగము అర్థమైందండి. 4వ భాగం అంటే 4+10 అంటే 9 3/4. ఇగోండి 4వ భాగము పావు తక్కువ 10. దానికి 1.5 ఇంచెస్ డాట్ పాయింట్ కోసం అని చెప్పేసి ఫ్రంట్ డాట్ పాయింట్ కోసం 1.5 ఇంచ్ యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత కింద భాగాన్ని 4+3 అలా వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా బ్రెస్ట్ ఎక్కువ ఉన్నట్లయితే 3 కూడా వేసుకోవచ్చు. అర్థమైందండి. ఇటువైపు మార్కు ఎలా అంటే మధ్యలో మిడిల్ జాయింట్ ఎలా వస్తుంది అని అనుకుంటే మళ్ళీ కూడా మనము మళ్ళీ బ్రెస్ట్ భాగమే హై భాగము 39 ఉంది కదా, 39 అనేది 10వ భాగం కింద కన్వర్ట్ చేసుకున్నట్లయితే 4కి ఒకటి యాడ్ చేసుకున్నట్లయితే ఒక నుంచి యాడ్ చేసుకున్నట్లయితే 5 ఉన్నది ఎప్పుడు ఉందో ఇలా ఒక గీతకి తగ్గించుకొని 5 మనం ఇలా డ్రా చేసుకోవాలి. కిందన కూడా అదే చేసుకోవాలండి. మధ్యలో షేప్ కిందన పాయింట్ ఉంది కదండి, షేప్ది ఇటువైపు ఒక 1 ఇంచు అటువైపు ఒక 1 ఇంచు మనం చూసుకున్నట్లయితే ఇలా స్ట్రైట్గా మార్క్ వేసుకొని ఇటువైపు ఒక 1 ఇంచ్ మనం మార్క్ వేసుకున్నాం కదా, అలాగే ఇటువైపు కూడాను వేసుకొని మనము ఈ స్కేల్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి. యూజ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ పొజిషన్లో వస్తుంది. చూస్తున్నారు కదా మీరు, ఇలా డ్రా చేసుకోవాలండి. కింద వైపు కూడా ఇలా డ్రా చేసుకోవాలి, ఇటువైపు కూడా మనము ఇలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ షేప్ విధానం పర్ఫెక్ట్గా రావడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ చేసేదండి. మిడిల్ చెస్ట్ 41 అండి. మిడిల్ చెస్ట్ 41 అంటే 4వ భాగము 10.5కి ఇలా 10.5 మార్క్ వేసుకొని దానికి 1.5 ఇంచెస్ కలపాలండి. 1.5 ఇంచెస్ కలపాలి. అలాగా 1.5 ఇంచెస్ కలిపినట్లయితే 1.5 ఇంచ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి మార్క్ వేసుకోవాలండి. అర్థమైందండి. ఇది ఫ్రంట్ నెక్ కట్ చేసిన మార్క్ వేసిన విధానం ఇదండి. అంతేగానండి ఇక్కడ చూడండి మధ్యలో కనిపిస్తుంది కదా మన మార్క్ వేసింది, అంతేగాని మన చేతికి వచ్చింది కదా ఇటువైపు ఒకసారి ఇటువైపు వచ్చిన మధ్య మొక్క తీసి జాయింట్లు కలిపేద్దామంటే అది కరెక్ట్ అయితే వేదే కాదు. మనం ఎప్పుడు కూడా అసలు అక్కడ ఎందుకు వస్తుంది, అక్కడ మార్క్ ఎలా వేయాలి, అసలు విధానం ఏంటనేది మనం ఎప్పుడు కూడా గమనించుకుంటే కానీ మనకు క్లారిటీ ఉండదు. ఎలా పడితే అలాగే మనం కట్ చేసేద్దాం, ఎలా పడితే అలా కుట్టేద్దామంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనం మార్క్ వేసామంటే ప్రతిది కూడా చెప్పగల కెపాసిటీ మనలో ఉండాలి. అలా ఉన్నట్లయితే మనము ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. లేదు ఏది పడితే అలా మార్క్ వేసేద్దాం, ఎవరు పడితే అలాగంటే ఏది పడితే అలా మీరు ఫాలో అవ్వకండి. ఏది మంచిదో అని చెప్పేసి మాత్రమే అది గమనించుకొని చెప్పిన విధానం పర్ఫెక్ట్గా ఉందా లేదని గమనించుకొని ఫాలో అవ్వండి. అలా అయితే మీకు ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ కూడా స్టెప్ బై స్టెప్ మీరు వేయడానికి బాగుంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ.